చంద్రబాబు నాయుడు గారి నోటిలో నుంచి బీసీ అనే పదం వచ్చినా, లేకపోతే బీసీల గురించి అభిమానంగా, ప్రేమగా మాట్లాడినా, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే బీసీలు గుర్తుకు వస్తూ ఉంటారు. మరి ఈ సందర్భంగా అసెంబ్లీలో నిన్న ఆయన మాట్లాడిన మాటలు 34% రిజర్వేషన్ల గురించి. వాస్తవాలు ఈ రిజర్వేషన్ల అంశం కాదు సార్. దాదాపు పంచాయతీరాజ్ చట్టంలోనే ఈ రాష్ట్రంలో 34% అనేటటువంటిది చట్టంలో ఉంది. దాన్ని అమలు చేసేటటువంటి విధానంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఈ 34% అనేటటువంటిది అమలు చేయాలి అంటే రాజ్యాంగ సవరణ జరగాల. దానికి సంబంధించినటువంటిది ఏ విధంగా అయితే 176 జీవో నెంబర్ అనేటటువంటిది ఇచ్చి, తద్వారా ఏదైతే 59.8% రిజర్వేషన్లు పెంచితే ఇది సాధ్యమవుతుందని చెప్పి జీవో నెంబర్తో సహా ఇస్తే బీసీలకు అండగా ఉంటాం, తద్వారానే బీసీలకు న్యాయం చేసినటువంటి వాళ్ళం అవుతాం అనేటటువంటి ఒక సంకల్ప బలంతో ఇస్తే, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుచరుడు బిర్రు ప్రతాప్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి ద్వారా, తన అనుచరుడు ద్వారా సుప్రీంకోర్టులోనూ హైకోర్టులోనూ కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొని వస్తే, తద్వారా ఈ రాష్ట్రంలో 16,808 మంది దూరమయ్యారు సార్. అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో దూరమైనారు. అంటే అంత మాత్రాన్ని మీరు చట్టపరంగా అడ్డుకోగలిగినారే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా కూడా చట్టపరంగా మీరు ఇవ్వలేకపోయినా కూడా స్వయంగా ఈ రాష్ట్రంలో అంతకన్నా మించి అప్పుడు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో న్యాయం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. దాదాపు 13 జెడ్పీ చైర్మన్లు ఉంటే 6 జెడ్పీ చైర్మన్లు బీసీలకు ఇచ్చాడు. అదేవిధంగా 66% మంది మేయర్లు ఇచ్చారు. అదేవిధంగా 25 మంది మంత్రులు ఉంటే 11 మంది మంత్రులు చేశారు. 38% ఎంపీపీలకు ఇచ్చారు. ఏ ఒక్క రంగంలో అంటే రాజకీయంగా చట్టం ద్వారా మీరు అడ్డుకున్నప్పటికీ వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అంతకన్నా మించి న్యాయం చేసినటువంటి పరిస్థితి మేము అడుగుతూ ఉన్నాం. ఇదే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ గురించి మాట్లాడారు కదా, మరి ఈ 2.5 సంవత్సర కాలంగా బీసీలకు ఇచ్చినటువంటి ఇతర హామీలపైన మీరు ఎందుకు మాట్లాడలేదా? మీకు అంత బీసీల పైన అంత అభిమానం ఉంటే బీసీలకు రచన చట్టం అని మీరే చెప్పారు కదా. రచన చట్టం అని చెప్పి బీసీల పైన దాడులు, దమనకాండ జరుగుతుంది కదా ఈ రాష్ట్రంలో. మరి అదే విధంగా చట్టసభలో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ సౌకర్యం కోసం పార్లమెంట్ లో పోరాటం చేస్తామన్నారు. ఇన్ని పార్లమెంట్ సమావేశాలు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని హామీని అమలు చేసి ఉండాల్సింది కదా. అవును సార్, 50 సంవత్సరాలకే బీసీలకి పెన్షన్ 44,000 రూపాయలు. అంతకన్నా మించి సార్ బీసీలకు ఆశ శ్వాస మాదిరిగా ఉన్నటువంటి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ అంశం మీరు క్రియాశీలకంగా కేంద్ర ప్రభుత్వంతో ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నారు కదా, మరి ఇన్ని పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క ఎంపీ అయినా కూడా మీ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు బీసీలకు సంబంధించి చట్టసభల్లో రిజర్వేషన్ కోసం మీరు ఏమైనా మాట్లాడినారా? ఆ అంశమైనా ఇప్పుడు అసెంబ్లీలో ఏమైనా చర్చ జరుపుతున్నారా? అదే కాదు సార్, ప్రతి ఒక్క బీసీలకు ఇచ్చినప్పుడు ఏ ఒక్క హామీని కూడా అంటే సప్లాన్ లో 10,000 కోట్లు అన్నారు. 10,000 కోట్లలో మీరు ఎంతమందికి లబ్ధి చేకూర్చినారు, ఎన్ని కుటుంబాలకు చేసిన మాట్లాడితే మొన్న మాట్లాడినట్టు ఎప్పుడు 40 సంవత్సరాల నుంచి ఒకటే ఒక విషయం, మేము ఆదరణ పథకం దగ్గర నుంచి మేము కత్తెలు ఇస్తున్నాం, ఇస్త్రీ పెట్టెలు ఇస్తున్నాం, గడ్డబార్లు ఇస్తున్నాం అనేసి. మా బతుకుల్లో ఏం మార్పులు వచ్చాయి, బీసీల బతుకుల్లో ఏం మార్పులు వచ్చాయనేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. మాకు అన్ని విధాలుగా అండగా ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. విద్యా రంగంలో అది ఇద్దరు పోటీ వచ్చినప్పుడు మళ్ళీ చెప్పండి. కంప్లీట్ చేయండి.